ఆఫ్రికా దేశం కాంగోలో బుండిబుగ్యో అనే అరుదైన ఎబోలా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఒక అంటువ్యాధి. దీని బారిన పడి ఇప్పటికే 131 మంది చనిపోయారు. మరో 513 అనుమానిత కేసులున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వైరస్ కాంగో సరిహద్దులు దాటి పొరుగున ఉన్న ఉగాండాకు పాకింది. అక్కడ ఒక మరణంతో పాటు 2 కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ రాకపోకల వల్ల మరిన్ని పొరుగు దేశాలకు ఇది వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని WHO హెచ్చరించింది. ఇక ఈ వేరియంట్కు మందులు కానీ వ్యాక్సిన్లు అందుబాటులో లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ ఎబోలా వ్యాక్సిన్లు మందులు దీనికి పనిచేయవు. గనుల ప్రాంతాల్లో మొదలైన ఈ వైరస్ ప్రజెంట్ రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలకు, ఆరోగ్య కార్యకర్తలకు కూడా సోకుతుండటంతో ఆందోళన పెరుగుతోంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుండి 21 రోజులలోపు లక్షణాలు బయటపడతాయి. ప్రారంభ లక్షణాలు మలేరియా లేదా టైఫాయిడ్ జ్వరాన్ని పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం ఆలస్యం అవుతుంది. తీవ్రమైన జ్వరం, విపరీతమైన అలసట, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి దీని ప్రారంభ లక్షణాలు. అయితే వ్యాధి ముదిరిన కొద్దీ వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి అండ్ చర్మంపై దద్దుర్లు వస్తాయట. చివరకు కిడ్నీ, లివర్ విఫలమై రోగి ముక్కు, నోరు చిగుళ్ల తీవ్రమైన రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోతారు. అడవుల్లో ఉండే గబ్బిలాలు ఈ వైరస్కు సహజ నిలయాలు. సో ఇన్ఫెక్షన్ ఉన్న గబ్బిలాలు లేదా కోతుల రక్తం, మాంసంతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు మనుషులకు సోకుతుంది. ఎబోలా సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, వాంతులు, మూత్రం, స్వేదం అండ్ ఇతర శారీరక ద్రవాలను తాకటం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. రోగి ఉపయోగించిన బట్టలు, పరుపులు లేదా వైద్య పరికరాలను తాకటం ద్వారా కూడా ఇతరులకు సోకుతుంది. ఎబోలాతో చనిపోయిన వారి మృతదేహాలను నేరుగా తాకటం వల్ల అత్యధికంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. బాధితులతో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించి క్వారంటైన్కు తరలిస్తున్నారు. ఇక అంతర్జాతీయ సరిహద్దులు, ఎయిర్పోర్ట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, చేతులు కడుక్కోవటం తప్పనిసరి చేశారు.